దీక్షకు ఇదా పర్యవసానం. పరమేశ్వర ప్రసాదమైన గంగామ తల్లి మాయమగుట ఇది తప్పక దేవతల కుతంత్రమే, వారు పన్నిన పన్నాగమే. ఓ ఇంద్రాది దేవతలారా, అష్టదిక్పాలకులారా, మానవుడి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించడమే మీకు ఆనందమా? అన్నమోహని అలమటిస్తూ నిరంతర యాతనామయ జీవితంతో కృషిస్తూ ఉంటే చూడడమే మీకు వినోదమా? మీ దయాదాక్షిణ్యాలతో బ్రతకడం కోసమే అయితే మమ్మల్ని ఎందుకు సృష్టించారు? మా పురోగమనం మీకు ఇష్టం లేకపోతే ఆలోచించే మనస్సులు మాకెందుకు ఇచ్చారు? దేవతలమని మహత్తులున్నవని మా అన్నాహారాలతో చెలగాటాలాడతారా? చూస్తాను, మీ మహత్తేమిటో చూస్తాను. తపోబల సమన్వితమైన మానవుని మేధశక్తి నిరూపిస్తాను. మీ దేవతా శక్తిని హతమారుస్తాను. ఏమిటిది గౌతమ? శాంతి శాంతి శాంతించి ప్రయోజనం లేదు నారద. మానవుల అభ్యున్నతిని సహించలేని ఆ దేవతల స్వర్గాన్ని ఏలమట్టం చేస్తాను. భూమిని స్వర్గధామంగా మార్చడానికి కంకణధారివైన నీవు స్వర్గాన్ని మట్టిగా చేస్తావా? ఇదేనా నీ ఆర్షధర్మం? ఇంతేనా నీ జ్ఞాన సంపద? ప్రాణప్రదమైన భూయాగమే వ్యర్థమైన తరువాత ఏ ధర్మం అయితేనే? నీ భూయాగం వ్యర్థం కాలేదు గౌతమ. పాతాళగతమైన గంగామ తల్లిని వశిష్ఠపుత్రుడు ఉద్ధరిస్తాడు. వివాహమే వద్దని భీష్మించుకున్న వశిష్ఠునకు పుత్రుడు అతడు గంగామ తల్లిని ఉద్ధరించుట అసాధ్యం నారద. అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడంలోనే ప్రజ్ఞున్నది గౌతమ. ఆలోచించు. లోకహితార్థం వివాహం చేసుకోవడం అవసరమని వశిష్ఠుని ఒప్పిద్దాం. పద. సరే. నేటి పాఠం యోగం. మాయామోహితమైన మానవ జీవితంలో మమతా వియోగమే యోగం. నేను, ఇది నా గృహము, వీరు నా భార్యా బిడ్డలు, ఇలాంటి భావన నుంచి విముక్తుడైన యోగి జగత్కుటుంబి అవుతాడు. చరాచర నిఖిల ప్రపంచము అతని కుటుంబమే, లోకక్షేమమే అతని క్షేమం. నిజం వశిష్ఠ, నిజం. నారద మహర్షుల అభివాదం. నిజం వశిష్ఠ, నిజం. లోకక్షేమమే నీ క్షేమం. ఆచార్య గౌతముల స్వాగతం, సుస్వాగతం. శుభమస్తు. మీ రాకతో మా ఆశ్రమం పావనమైంది. వశిష్ఠ, లోకక్షేమమే నీ కర్తవ్యమన్నావు. లోకహితార్థం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనా? ఆదేశించండి నారద. ఈ వశిష్ఠుడు మీ ఆజ్ఞాబద్ధుడు. నీవు వివాహం చేసుకోవాలి. గృహస్థువై సుపుత్రుని పొందాలి. నాకు వివాహమా? ఈ సర్వసంగ పరిత్యాగికి సంసార బంధమా? జ్ఞానార్జనమే జీవిత పరమావధి అని, విద్యాదానమే విహిత కర్తవ్యమని నమ్మి చరించే వ్యక్తికి నారీ బంధమేలా సాధ్యం? ఈ విరక్తుణ్ణి ఎందుకిలా రక్తిమయ సంసారంలో బంధింప చూస్తున్నారు? బంధించడం కాదు వశిష్ఠ, అంజలి బద్ధుడనై ప్రార్థిస్తున్నాను. పాతాళగతమైన గంగామ తల్లిని నీ కుమారుడొక్కడే పైకి తేగలడు. అవును వశిష్ఠ, లోక కళ్యాణార్థమై నేను తలపెట్టిన భూయాగాన్ని ఉద్ధరించగలను. ఈ భూమాత సస్యశ్యామలమై వర్ధిల్లాలంటే, ఆకలి దప్పులతో ప్రజలు మాడి నశించకుండా ఉండాలంటే, లోకక్షేమమే నీ ధ్యేయమైతే నీవు వివాహమాడక తప్పదు వశిష్ఠ. నీ కళ్యాణమే జగత్ కళ్యాణం వశిష్ఠ. సరే, లోకహితార్థం నేను అంగీకరిస్తున్నాను. కానీ అంతటి శక్తి సంపన్నుడైన కుమారునికి జన్మనియ్యగల కన్య లభించాలి. ఎందుకు లభించదు వశిష్ఠ? ఆ పుణ్యవతి ఈసరికి ఎక్కడో నీ పూజకై ఎదురు చూస్తూనే ఉంటుంది. భూమండలం అంతా గాలించైనా సరే తెలుసుకుంటాం వశిష్ఠ. సరే, ఈ కమండలోదకం త్రాగి
ఏ కన్య శిలాకృతి పొందదో ఆ కన్యే ఇందుకు అర్హురాలు. ప్రయత్నించండి. శుభం భూయా. వశిష్ఠునకు అర్హమైన కన్య ఇక ఈ భూమండలంలోనే లభించదా? మాట గౌరి కరుణామయి సర్వకాల సర్వావస్థలే ఉంది. నీ పట్ల భక్తి కలిగి ఉండేటట్లు అనుగ్రహించు తల్లి. మహర్షులకు ప్రణామం. చిరంజీవి. ఒక్క ప్రశ్న, ఆనందం అనేది ఎందులో ఉందిరా దండం? మంచి పుట్టతేనె తాగడంలో ఉందిరా కమండలం. కాదు కాదు, యజ్ఞసోపేతమైన భోజనం భుజించడంలో ఉందిరా ఆనందం. అది వాడు త్రాగుబోతు, నువ్వు తిండిపోతు. నాయనా నమశివాయ, నువ్వు చెప్పరా. తెల్లవారుజామున పంచాక్షరి పఠిస్తూ కన్నీళ్లు స్నానం చేయడంలో ఉందిరా ఆనందం. నీ మొహం తెల్లవారి ధేన కన్నీళ్ళలో స్నానం చేస్తే అన్ని భాట పుట్టుకొస్తుందిరా. సంతోషం కాదు, నేను చెబుతున్నా వినండి. ఈ పాతాళ గడద లేకుండా చెరువు కట్టున చెట్టు పట్టున హాయిగా నిద్రపోవడంలోనే ఉంది ఆనందం. అయితే నువ్వు నిద్రపోతు. అందరినీ ఆశ్రమాన్ని గురువుగా నాలోనే తల్లిదండ్రులను చూసుకుంటూ విద్యనభ్యసించే శిష్యులు అంత ఆకలి కొని ఉన్నారు. ఆ పాత్రలోని ఆహారాన్ని పక్వం చేసి వారి ఆకలి తీర్చు. ఆజ్ఞ.
ఎన్ని జన్మల పుణ్యమో ఈ మహాత్ము చరణ సంసేవనకు దారి దొరికెనిటుల ఈ పరీక్షను జయము నాకిమ్ము జనని అఖిల కామ ప్రదాత్రి ఆర్యా అరుంధతి కారణ జన్మరాలు. మీ అభీష్ట ప్రకారమే కానివ్వండి మహర్షి. కళ్యాణమస్తు. ఈ ప్రపంచానికే మీరు ఆదర్శ దంపతులై వర్ధిల్లు దుర్గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అభము శుభము తెలియని అమాయక విద్యార్థులు. ఇక వీళ్ళ ఆలనా పాలన నేను చూసుకుంటాను. కన్న బిడ్డల్లా కాపాడుకుంటాను.